మన మెహదీపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. ఇందులో టోటల్ 5 అక్యూజులు ఉన్నారు. అందులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు, ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదర్ స్నాచింగ్ అనే చేయడం, మొబైల్ స్నాచింగ్, లేదా జేబులోకి వెళ్ళి ఉంటే థెఫ్ట్ లాగానైనా చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక 2 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక ఇద్దరు జార్ఖండ్ అండ్ 3 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి A5లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్లో వర్క్ చేస్తారు. ఇతను ఈ 4 పిలిపించుకుంటాడు. పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్నీ ఈ A5 అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు యాజ్ పర్ మన డిఎస్ఐల టిప్ ఆఫ్ ప్రకారం పలానా ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఇమీడియట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నిన్న 9:35కి ఈ 4 అరెస్ట్ చేయడం జరుగుతుంది. A5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇందులో భాగంగా మొత్తం 16 సెల్ ఫోన్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అవి రికవరీ చేయడం జరిగింది. ఇది చూస్తే ఇంకా కొన్ని సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. A5ని కనుక మనం అరెస్ట్ చేస్తే మిగతా సెల్ ఫోన్స్ తర్వాత ఇంకేమన్నా ప్రాపర్టీ ఉన్నా కానీ కూడా రికవరీ చేయొచ్చు. ఇందులో కూడా Okay.